యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి ఇక కూపన్లు రాయించుకున్నారు తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. పట్టాదారు పాస్బుక్ తో సహా వెళ్లిన మాజీ మంత్రి క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకున్నారు. తనకున్న 5 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటల కోసం మిగతా రైతులతో కలిసి కూపన్లు రాయించుకున్నారు. అనంతరం ఆమె యూరియా బ్యాగ్స్ తీసుకున్నారు. రోజుల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్న యూరియా అందడం లేదని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ ఆరోపించారు. యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎంత అధ్వానమైన పరిస్థితి, ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని 10 ఏళ్లలో ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు 500-600 పెడితే కూలీలు రావట్లేరు. కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక బస్తా ఇచ్చినా బాగుండు. కానీ 10 ఎకరాలు 5 ఎకరాలకు కూడా ఒక బస్తా, నేను ఇవాళ వెళ్తే 5.5 ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు. నేను నా కోసం రాలేదు, అందరి కోసం వచ్చినా అని చెప్పినా. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడితే, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే మరి కేంద్రం గురించి చెప్తుంది. కేంద్రం